నమస్కారం. ఈరోజు ప్రజా కళాకారుల వేదిక ఆవిర్భావం ఇక్కడ జరగడం అన్నది చాలా సంతోషం. ఈ ప్లేస్లో అనేకమైనటువంటి వేదికలు పుట్టిన ప్రతి వేదిక కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. కాబట్టి ఈ ప్రజా కళాకారుల వేదిక కూడా మరి ప్రజల్లో చైతన్యం నింపాలని చెప్పి అనేక అంశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి దీనికి కర్త కర్మ క్రియ సోదరుడు మానుకోట ప్రసాద్ గారు, తన ఆధ్వర్యంలో మరి సందీప్ గారు, అట్లానే రాచకొండ రమేష్ గారు, సుమన్ గారు, ఇంకా మల్లిక్ గారు, సుమన్, ఇంకొక అబ్బాయి ఇనుగుర్తి మధు, హనుమంత్ యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక మంచి డీసీ పాటతోని మనకు లాంచింగ్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మీరు పాట విన్నారు ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ఇంకా మంచి స్టీరియో, ఇంకా మంచి సౌండ్ ఉంటే ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అద్భుతంగా పాట వచ్చింది. అయితే తొలి అడుగే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక ప్రయాణం అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి వాళ్ళ ప్రజా కళాకారుల వేదిక పుట్టిందంటే దానికి బ్యాక్ బోన్గా ఇక్కడ ఉన్నటువంటి మా యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులందరూ కూడా మేజర్ కారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. బొల్ల శివశంకర్ గారు, మన హరి గారు, విజయేందర్ అన్న గారు, మహేందర్ అన్న గారు, మా కొట్టాల యాదగిరి అన్న గారు, పూసల సంఘం సీనన్న గారు, ఆరేకటిక సురేష్ అన్న గారు, మన సురేందర్ అన్న గారు, మన కుమారస్వామి అన్న రజక, అట్లనే మా తమ్ముడు శ్రవణ్, అశోక్ యాదవ్ గారు, మా సాల్వాచారి గారు, మా గోపు సదానందం అన్న, మా తమ్ముడు కుమారి రాము గారు, లింగం యాదవ్ గారు, మా ఒడ్డెర మారన్న గారు, మా నర్సింగ్ యాదవ్ గారు, అట్లానే మా తమ్ముడు సోదరుడు కుమారి నరేష్ గారు, అట్లానే నరహరి గారు ఎంబీసీ సంఘం అన్న మురళి అన్న గారు, అట్లానే తమ్ముడు దత్తు గారు, మరి అన్న నరేందర్ అన్న, సంజీవ్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లనే మా సీనన్న హమాలి సీనన్న, మా రౌడీ లలిత, అట్లనే మా కీర్తి, ఇంకా ఉన్నటువంటి మా లావణ్య, మా అర్చనక్క, స్వప్న, స్వరూప, శోభక్క, అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు మర్చిపోతే తిట్టుకోకండి దయచేసి. ఎందుకంటే మొత్తం ఉన్నోళ్ళందరూ మొన్న మా తమ్ముడు సంచార జాతి తమ్ముడు ముస్లిం ఫారూక్ గారు, అట్లనే సిక్లీ గారు సమాజం నుంచి ఉన్నటువంటి మా హరిదేవ్ గారికి, అన్నదమ్ములందరికీ కూడా పేరున నమస్కారాలు. నాయకులు తమ్ముడు నవీన్ కావచ్చు, మనోజ్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, కిషోర్, ఇటలీ, ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా మరి ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నారు. అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నారు. మనకు జాగృతికి ఉన్న చరిత్ర మీకు తెలుసు. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేసినామంటే అప్పుడు కూడా చాలామంది అన్నారు, సంజీవ్ చెప్పిండను, నన్ను తిట్టేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఎప్పుడైనా తిట్లు ఆశీర్వాదాలు అయితే భయపడదు అని. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసమని దీక్ష చేస్తే ఫోన్లలో థ్రెటనింగ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్లు మస్తు అయినాయి. అవన్నీ లైట్ తీసుకొని పనిచేసినాం. దానికి ఫలితం ఏమైంది? వాళ్ళ అంబేద్కర్ అసెంబ్లీలో ఉన్నాడు. అది మనకు కావాల్సి. లక్ష్యం ఇంపార్టెంట్ తప్పితే మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు ఇంపార్టెంట్ కాదు. బీసీ ఉద్యమం ఎత్తుకున్నాక కూడా మస్తు మాటలు అన్నారు. ఇబ్బంది ఏం లేదు, మాటలు పడతాం. కానీ మనం సాధించుకున్నటువంటి తెలంగాణ నుండి సామాజిక తెలంగాణ వైపు మనం ప్రయాణం కొనసాగించాల్సిందే. ఆ ప్రయాణం కొనసాగాలంటే అందులో సబ్బండ వర్ణాలకు అధికారం రావాల్సిందే, సబ్బండ వర్ణాలు బాగుండాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫ్యూచర్లో తెలంగాణ మనం ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం, భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్తాం. ఇవాళ ఇక్కడ బీసీలో ఒక ముందడుగు వేస్తే ఇది రేపు దేశానికి దిక్సూచి కావాలి. ఆ పాటలో కూడా మనం అదే రాసినాం. ఇవాళ మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశమంతా చుట్టి రావాలి, దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని. సో ఇవాళ అసెంబ్లీలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది. రేపు మండల్లో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా సంబరాలు చేసుకుందాం. మనం అడిగినాం 1 కాదు 3 బిల్లులు కావాలని. సరే 2 బిల్లులు పెట్టిండ్రు. పాక్షిక విజయమైనా ఏదైనా స్వీకరించి దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోవాలి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాం, ఇది మొదటి అడుగు మాత్రమే. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతతో ముందుకెట్లా పోతారు, పోకపోతే మనం మరి వాళ్ళు ఎట్లా నడిపించాలి వాళ్ళను, ఇదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీసీ సమాజంగా జరుగుతున్నటువంటి మార్పును నిరంతరం ఒక వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ అంతిమ లక్ష్యం ముందాడే వరకు కూడా అందరం పోరాడాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి అలా మన మాటలకు మన బాటకు బాట తోడైంది. ఈ బాటలో ఎదురే ఉండదు మనకు. ఖచ్చితంగా కదిలి ముందుకు పోతాం, విజయాన్ని ముద్దాడతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకున్నది. అయితే ఎప్పుడైనా కళాకారుల మీటింగ్ పెట్టుకుంటే ఒక్క పాటతో బంద్ చేస్తామని
బాగుండదు. మానుకోట ప్రసాద్ అద్భుతంగా చాలా పాటలు రాశారు. అందులో నాకు చాలా చాలా ఇష్టమైన పాట జై భీమ్ పాట. ఒకసారి అది పాడమని ప్రత్యేకంగా నేను కోరినా. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, నాకు మాత్రం మా మళ్ళీ గొంతు చాలా చాలా నచ్చిందబ్బా, ఏమనుకోవద్దు. చాలా బాగా పాడినావు బ్రదర్, సూపర్. అసలు గొంతు కానీ లిరిక్స్ కానీ అమేజింగ్. సో మళ్ళీ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి పాటతోని ఒకసారి మమ్మల్ని మళ్ళీ బాగా ఉత్సాహంగా పంపించాలని చెప్పి కోరుతూ, ఈ పాట కోసం ఈ మీటింగ్ కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంజీవ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నిజంగా ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ కలిపి. ఏం చేసినాం మనం? సబ్బండ వర్ణాలు అంటే నిజంగా సబ్బండ వర్ణాలను తెచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టినాం. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే నాకు తెలిసి ఒక 100 కుటుంబాలు కూడా ఉండవు, పాములు కొట్టేటటువంటి కుటుంబాలు. వారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా మైక్ ఇచ్చి వారి చేత కూడా మాట్లాడచ్చు. అంటే నిజమైన రాజ్యాంగం, నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే గొంతు లేని వారికి గొంతునివ్వడం, గొంతు లేని వారికి వేదికనివ్వడం. అక్కడితోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి గొంతు విప్పే అవకాశం వస్తే సమస్య ఏందో తెలుస్తుంది, సమస్య తెలిస్తే పరిష్కారం ఏందో తెలుస్తుంది. ఆ దిశగా వేసేటటువంటి అడుగులో మరి అందరం కూడా భాగస్వామ్యమైన, అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇష్యూస్ని ఏది వదిలిపెడతలేము మనం. చిన్నది పెద్దదని కాదు, ఏది అంటే దీనికి ఒక మంచి స్ట్రాటజీగా షార్ట్ టర్మ్లో అయిపోయేది షార్ట్ టర్మ్, ఇమీడియట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్, మీడియం టర్మ్లో అయిపోయేది ఉంటే దానికోసం, లాంగ్ టర్మ్ కొన్ని ఉంటాయి వాటి కోసం, అట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. మరి ఇట్లా ముందుకెళ్తున్న సందర్భంలో సోదరులు మానుకోట ప్రసాద్ గారు, సందీప్ గారు అనేక సార్లు బాధపడ్డారు. అక్క మేము చాలా మంది కళాకారులం ఉన్నాం బీసీలల్లా, మాకు గుర్తింపు రావడం లేదు, ప్లస్ మాకు మా ఉద్యమానికి మేము పనిచేస్తేనే ఆత్మసంతృప్తి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా అడుగు ముందుకేసి నడిచినాం, మరి బీసీ ఉద్యమం జరుగుతుంటే మేము పక్కకుండి చూడం, మేము కూడా వచ్చి బాజాబ్తా మా గొంతు వినిపిస్తామని చెప్పి వారు డంకా బజాయించి మేము ముందుకు వస్తామని చెప్పిండు. ఇక మరి ఇంత పెద్ద ఉద్యమానికి ఒక పాట తోడైతే మనము మన ఉద్యమం తూటలాగా ముందుకే దూసుకుపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడన్నా కొద్దిగా అరే ఇదేంద్రబాయ్ ఇంత కష్టం ఉంది, ఏదో వెనకకు ముందుకు అవుతున్నాం, ఏంది ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అనిపించినప్పుడల్లా ఉడికొక్కటి సస్తే రెండు రాజుగా అని పాటినంగానే మళ్ళా కథనోత్సాహంతో ముందుకు పోయినటువంటి సందర్భం. అంటే పాట మనిషికి ఆ ఎనర్జీ ఇస్తుంది, ఆ బలాన్ని ఇస్తుంది, ఆ నమ్మకాన్ని ఇస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ పాట ఇవాళ బీసీ ఉద్యమానికి తోడై వచ్చిందంటే పరిపూర్ణమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, మరి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ చాలా గొప్పది, ఆ ఎఫర్ట్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆకాంక్షల కోసము తెలంగాణ ఆట పాట మాట ఏ విధంగానైతే పనిచేసిందో మళ్ళొకసారి బీసీ ఉద్యమానికి కూడా తెలంగాణ పాట, తెలంగాణ మా అందరి పాట మాట ఖచ్చితంగా బరాబర్ పనిచేస్తాము. మీ అందరి పక్షాన ముఖ్యంగా కవితక్క తీసుకునే ప్రతి నిర్ణయంలో కవులు కళాకారులుగా మేమందరము మీ వెంట ఉంటామని మళ్ళొకసారి పూర్తి